తెలంగాణలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ నిరుద్యోగ యువతకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మనకి రాజీవ్ యువ వికాసం అనే పథకం తీసుకొచ్చింది. ఆ విషయం అందరికీ తెలిసిందే. మనకి దాదాపుగా 4 లక్షల రూపాయల వరకు కూడా లోన్ సదుపాయం అనేది అయితే కల్పిస్తున్నారు. అందులో కూడా సబ్సిడీ పరంగా, కేటగిరీల పరంగా డివైడ్ చేశారు. సో ఈ పథకానికి సంబంధించి మనకి రాష్ట్ర ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ అనేది అయితే చెప్పింది. అంటే ప్రస్తుతం ప్రచారంలో ఉన్న సిబిల్ స్కోర్ ఆధారంగానే లోన్స్ శాంక్షన్ చేస్తారనేది అయితే ప్రస్తుతం ప్రచారంలో ఉంది కదా, దానికి సంబంధించి ప్రభుత్వం అనేది అయితే ఒక గుడ్ న్యూస్ చెప్పింది. మనకి దీనికి సంబంధించి జూన్ 2 నుంచి అంటే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం తర్వాత నుంచి జూన్ 2 నుంచి మనకి ఎవరైతే అర్హులు ఉన్నారో వారికి సంబంధించిన శాంక్షన్ లెటర్లు మంజూరు చేస్తారని చెప్పి ప్రభుత్వం అనేది చెప్తుంది. అంటే జూన్ 2 నుంచి మనకి లోన్స్ అనేది అయితే మంజూరు అవుతాయి యువతకు సంబంధించి. సో సబ్సిడీ పరంగా ఈ లోన్స్ అనేది అయితే వస్తున్నాయి, అందరికీ తెలిసిందే. అయితే ఇందులో ముఖ్యంగా ప్రస్తుతం ప్రాచుర్యంలో ఉన్నది ఏంటంటే సిబిల్ స్కోర్ ఆధారంగా మాత్రమే వీళ్ళకి లోన్స్ వస్తాయి అనేది అయితే కొంత ప్రచారం జరిగింది. సో దీనికి సంబంధించి మంత్రులు స్పందిస్తూ అటువంటిది ఏమీ లేదని చెప్పి క్లారిటీ అనేది అయితే ఇవ్వడం జరిగింది. ఇదొక గుడ్ న్యూస్ అనేది అయితే చెప్పుకోవచ్చు యువతకి సంబంధించి. ఎందుకంటే సిబిల్ స్కోర్స్ అందరికీ కరెక్ట్గా ఉంటాయన్న గ్యారంటీ లేదు. కొంతమంది తక్కువ ఉండొచ్చు, కొంతమందికి ఎక్కువ ఉండొచ్చు. దానివల్ల ఈ లోన్ అవకాశం పోయే ప్రాబ్లం అనేది అయితే ఉంటుంది. సో దాని కారణంగా ప్రభుత్వం అనేది అయితే క్లారిటీ అనేది అయితే ఇచ్చింది. అంటే సిబిల్ స్కోర్కి దీనికి సంబంధం అనేది అయితే క్లారిటీ ఇచ్చింది. సో అయితే జూన్ 2 నుంచి మనకి శాంక్షన్ లెటర్లు అనేది అయితే ఏదైతే నియోజకవర్గాల వారీగా వారికి సంబంధించి శాంక్షన్ లెటర్స్ ఇస్తారు. తర్వాత మనకి బ్యాంక్ లోన్ అనేది అయితే ప్రొవైడ్ అనేది అయితే జరుగుతుంది. ఇన్ఫర్మేషన్ అయితే లైక్ చేయండి, అందరికీ వీడియోని షేర్ చేయండి. ఇప్పటివరకు మన అకౌంట్ని ఫాలో అయిపోతే వెంటనే ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.